హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో మన టాపిక్ డిజైన్ ఆఫ్ హారిజాంటల్ అలైన్మెంట్. సో దీంట్లో మనం హారిజాంటల్ కర్వ్స్ అండ్ దానికి సంబంధించిన సూపర్ ఎలివేషన్, క్యాంట్, బ్యాంకింగ్ సంబంధించిన టర్మ్స్ని డిస్కస్ చేసుకుంటాం, స్టడీ చేసుకుంటాం. సో డిజైన్ ఆఫ్ హారిజాంటల్ అలైన్మెంట్ బేసికలీ మనం దీంట్లో స్టడీ చేసేది హారిజాంటల్ కర్వ్స్ అండ్ దాంట్లో ఇచ్చే సూపర్ ఎలివేషన్కి సంబంధించి. సో హారిజాంటల్ కర్వ్ అంటే బేసికలీ ఇప్పుడు మీరు దీన్ని టాప్ వ్యూలో చూస్తున్నారు. ఓకే, ఈ విధంగా మనకు కర్వ్ కనిపిస్తుంది కదా. సో ఇది మనకు టాప్ వ్యూలో నుంచి చూస్తే కనిపిస్తుంది అనమాట. అండ్ అయితే మీరు సైడ్ వ్యూ నుంచి చూస్తున్నారు, అప్పుడు మీకు ఈ విధంగా వచ్చింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌంటైన్, సో అది ఒక వర్టికల్ కర్వ్ అనమాట. సో బేసికలీ రెండు కర్వ్స్ని ఒకేలాగా డ్రా చేయవచ్చు, బట్ వ్యూస్ అనేది సెపరేట్గా ఉంటుంది. టాప్ వ్యూ నుంచి చూస్తే అది హారిజాంటల్ కర్వ్, టాప్ వ్యూలో మనకు కర్వేచర్ కనిపిస్తే హారిజాంటల్ కర్వ్, అండ్ సైడ్ వ్యూలో నుంచి కర్వేచర్ కనిపిస్తే వర్టికల్ కర్వ్. సో మేబీ ఫర్దర్ ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూసినట్టయితే ఈ 3 టైప్స్ ఆఫ్ రోడ్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనకు హారిజాంటల్ కర్వ్స్ అనమాట మనకు చూపించేవి. సో హారిజాంటల్ అలైన్మెంట్ అంటే బేసిక్గా అలైన్మెంట్ అంటే అమర్చడం, ఏ విధంగా మనం అలైన్మెంట్ ఇవ్వాలి, సేఫ్టీ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసి, ఓకేనా. మన ఏదైతే అవుటర్ ఎడ్జ్ రేస్ చేసిన తర్వాత కూడా ఓకే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో కర్వ్స్లో దాన్ని కాంట్రాక్ట్ చేసే విధంగా ఏ విధంగా మనము ట్యాకిల్ చేయాలి అని చెప్పేసి ఈ డిజైన్ ఆఫ్ హారిజాంటల్ అలైన్మెంట్లో స్టడీ చేస్తాం. సో హారిజాంటల్ కర్వ్స్ ఇప్పుడే చెప్పినట్టుగా, సో హారిజాంటల్ హైవే కర్వ్ ఇస్ ఎ కర్వ్ ఇన్ ప్లాన్ టు ప్రొవైడ్ చేంజ్ డైరెక్షన్ టు ద సెంట్రల్ లైన్ ఆఫ్ ద రోడ్. ఏదైతే సెంట్రల్ లైన్ ఆఫ్ ద రోడ్ ఉందో దానికి సంబంధించి చేంజ్ డైరెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఎందుకు? తద్వారా అది దాని యొక్క అలైన్మెంట్ అనేది సెంటర్ ఆఫ్ ద రోడ్లో ఉండడానికి. వెన్ ఎ వెహికల్ ట్రావర్సెస్ ఏ హారిజాంటల్ కర్వ్, ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్స్ హారిజాంటల్లీ అవుట్వర్డ్స్ త్రూ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద వెహికల్. సో ఇప్పుడు ఇక్కడ ఒక పిక్చర్ చూడండి, ఈ పిక్చర్ చూడండి. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద రోడ్ ఈ విధంగా మూవ్ అవుతూ ఉంది, వెహికల్ ఏదైనా కానీ ఈ విధంగా మూవ్ అవుతూ ఉంది. సో అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా కర్వేచర్ వస్తుందో ఇక్కడ యాక్ట్ అయ్యే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఈ వెహికల్ని బయట నెట్టడానికి ప్రయత్నిస్తుంది అనమాట. బయట ఈ విధంగా పుష్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఆ పుష్ చేయడానికి ట్రై చేసే ఫోర్స్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాము. సో ఆ పుష్ చేసే అంటే ఆ బయటకి తీసుకురావడానికి ప్రయత్నించే ఫోర్స్ని మనం ట్యాకిల్ చేయడానికి ఆబ్వియస్లీ సమ్ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఉండాలి. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ మనం ఎలా జనరేట్ చేసుకుంటామంటే, సో అది అప్కమింగ్ స్లైడ్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రెజెంట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏదైతే బయటకి లాగడానికి ప్రయత్నిస్తుందో, అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి బయటకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందో, సో దాన్ని పీతో డినోట్ చేసుకుంటారు. పీ ఈజ్ ఈక్వల్ టు W_V²/GR. ఓకే, సో పీ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ ది వెహికల్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ కర్వ్. ఓకే, అంటే ఈ కర్వ్ ఏదైతే ఉంది, ఈ విధంగా కర్వ్ ఉంది కదా, ఈ విధంగా కర్వ్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంది వెహికల్. సో ఇది ఒకనొక ప్లేస్లో ఈ విధంగా ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో అది ఎప్పుడైతే సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది దాని యొక్క సెంటర్ ఉంటుంది ఓ. అంటే ఏదో ఒక పాయింట్ నుంచి ఓని జాయిన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే ఇది రేడియస్. సో అది రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ కర్వ్, దాన్ని మీటర్స్లో మెజర్ చేస్తారు. అండ్ అదేవిధంగా V స్పీడ్ ఆఫ్ ద వెహికల్ మీటర్ పర్ సెకండ్లో క్యాలిక్యులేట్ చేస్తారు. G యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్గా తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక కార్ ఉంది, ఒక వెహికల్ ఉంది. వాటి యొక్క అదే డైరెక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతున్నాయంటే, ఇది వెహికల్ అనుకోండి, దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి బయటకు లాగడానికి ప్రయత్నించేది ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అండ్ ఎక్కడైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో బాటమ్ బేస్ నుంచి దాని యొక్క హైట్ వచ్చేసి స్మాల్ h. ఓకే, అండ్ 2 వీల్స్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ వచ్చేసి స్మాల్ b అని చెప్పేసి ఉంటారు. వెయిట్ అనేది దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఈ విధంగా యాక్ట్ అవుతుంది W. అండ్ F అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు ఈ P/W అనేది ఒక సెంట్రిఫ్యూగల్ రేషియోగా చెప్పొచ్చు అనమాట, లేకపోతే దాన్ని ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు. ద సెంట్రిఫ్యూజ్ రేషియో ఇస్ దస్ ఈక్వల్ టు V²/GR. ఈ ఫార్ములా నుంచి మనము డబ్ల్యూని పీతో డివైడ్ చేయించాం, అంటే ఇటు సైడ్ తీసుకొచ్చేస్తామన్నమాట. మిగిలేది V²/GR అంటారు. ఓకే, దాన్నే మనం సెంట్రిఫ్యూజ్ రేషియో అని చెప్పేసి అంటామన్నమాట. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ వెహికల్ నెగోషియేటింగ్ ఏ హారిజాంటల్ కర్వ్ హ్యాస్ 2 ఎఫెక్ట్స్. సో ఏదైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్సు హారిజాంటల్ కర్వ్ని నెగోషియేట్ చేయడానికి వెహికల్ పైన యాక్ట్ అవుతుందో దానికి 2 ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఓవర్ టర్నింగ్ ఎఫెక్ట్, ఒకటి వచ్చేసి ట్రాన్స్ఫర్ స్కిడ్డింగ్ ఎఫెక్ట్. బేసికలీ జనరల్గా దీంట్లో అయ్యేది ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూడండి, టెండెన్సీ టు ఓవర్ టర్న్ ద వెహికల్ అవుట్వర్డ్స్ అబౌట్ ద అవుటర్ వీల్స్. అంటే దట్ మీన్స్ ఏవైతే అవుటర్ వీల్స్ ఉన్నాయో ఒక వెహికల్కి అవుటర్ వీల్స్, ఈ అవుటర్ వీల్స్ అంతేనా. సో ఆ అవుటర్ వీల్స్ దీని వెనక ఇంకో వీల్ ఏదైతే ఉంటుందో
ఓకేనా. ఈ విధంగా కర్వ్ ఉందని చెప్పేసి అనుకోండి, ఇటు సైడ్ వచ్చేసి వీల్స్, ఈ వీల్స్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక వీల్ ఉంటుంది అంతే కదా, దాని వెనక ఎగ్జాక్ట్లీ. సో ఆ వీల్స్ వచ్చేసి అవుటర్ వీల్స్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే టెండెన్సీ టు ఓవర్టర్న్ ద వెహికల్ అబౌట్ ద అవుటర్ వీల్స్. సో అవుటర్ వీల్స్ అనేవి మోర్ అంటే ఆ యొక్క వెహికల్ కంటే కూడా ఎక్కువ రొటేషన్ని తీసుకుంటారన్నమాట. అంటే 1 రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ డి అని చెప్పేసి అంటారు కదా. సో దాని యొక్క సర్కంఫరెన్స్ కంటే కూడా వీల్ యొక్క సర్కంఫరెన్స్ అనేది పెరిగిపోతుంది. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అజ్యూమ్ చేసుకోండి, ఒక కార్ అనేది ఒక బురదలో ఒక మడ్లో ఇరుక్కుపోయిందనమాట. అప్పుడు దాన్ని యాక్సలరేట్ చేస్తున్నాం మనం. యాక్సలరేట్ చేస్తున్న కొద్దీ ఆ వీల్ అనేది అక్కడే ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది, బట్ మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది అంతే కదా. మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది, వీల్ అనేది చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. సో దట్ మీన్స్ వీల్ యొక్క రొటేషన్ అనేది కార్ యొక్క మూమెంట్ కంటే కూడా తక్కువగా ఉంది, కార్ యొక్క రొటేషన్ కంటే కూడా తక్కువ ఉంది. సో అదే కండిషన్ని మనం స్లిప్పింగ్ అని చెప్పేసి అంటాం. ఆ కండిషన్ని స్లిప్పింగ్ అని చెప్పేసి అంటాము. ఒకవేళ కార్ యొక్క రొటేషన్ వీల్ యొక్క రొటేషన్ కంటే ఎక్కువ ఉంది, ఎప్పుడు జరిగింది? రైనీ సర్ఫేస్ ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే రైన్ఫాల్ పడి వెట్ సర్ఫేస్ ఉన్నప్పుడు బ్రేక్ అప్లై చేసామనుకోండి, కారు ఈ విధంగా స్ట్రైట్ మూవ్ అవుతూ ఒక్కసారిగా ఈ విధంగా డైరెక్షన్లో తిరిగిపోతుంది, ఈ విధంగా తిరిగిపోతుంది. వీల్ అనేది మూమెంట్ తక్కువ ఉంటుంది, బట్ కార్ యొక్క రొటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అటువంటి టైప్ ఆఫ్ యాక్షన్ని స్కిడ్డింగ్ అని చెప్పేసి అంటారు. సో స్లిప్పింగ్ అండ్ స్కిడ్డింగ్ ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ టర్నింగ్ ఎఫెక్ట్. The equilibrium condition for overturning will occur when pH is equal to W B/2 or when P by W is equal to B/2. P by W అంటే ఇక్కడ ఏంది? సెంట్రిఫ్యూగల్ రేషియో. ఓకే, సెంట్రిఫ్యూగల్ రేషియో. సో ఎప్పుడైతే ఓవర్టర్నింగ్ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే ఈ కండిషన్ అరేజ్ అయినప్పుడు, అంటే ఎప్పుడైతే సెంట్రిఫ్యూగల్ రేషియో అనేది B/2Hకి ఈక్వల్ అయినప్పుడు. ఓకే, దిస్ మీన్స్ దట్ దెర్ ఈజ్ డేంజర్ ఆఫ్ ఓవర్టర్నింగ్ when the centrifugal ratio P/W or V²/GR అటైన్స్ వాల్యూ ఆఫ్ B/2H. B/2H వాల్యూని అటైన్ చేసింది. P అంటే ఏంది? ఇక్కడ దీని యొక్క డిస్టెన్స్, H అంటే ఈ యొక్క హైట్, ఎక్కడైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుందో బాటమ్ నుంచి దాని యొక్క ఆ వెహికల్ యొక్క హైట్ అన్నమాట. సో H. సో ఎప్పుడైతే P/W అనే వాల్యూ B/2Hకి అటైన్ అవుతుందో అటువంటి టైంలో ఓవర్ టర్న్ అయ్యడానికి డేంజర్ ఉంటుంది అని చెప్పేసి. దాని తర్వాత ట్రాన్స్వర్స్ స్కిడ్డింగ్ ఎఫెక్ట్. సో బేసికల్లీ P ఈజ్ ఈక్వల్ టు FA ప్లస్ FB అంతేనా. సో P ఈజ్ ఈక్వల్ టు 2 ఫోర్సెస్ అక్కడ కలయిక. సో ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ అదేవిధంగా ఇంకో ఫోర్స్ వేరే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, FA ప్లస్ FB ఈ రెండు వీటి యొక్క డైరెక్షన్స్ ఎటు ఉన్నాయి? ఇటు సైడ్ ఉన్నాయి. దీని డైరెక్షన్ ఇటు అండ్ దీని యొక్క డైరెక్షన్ ఇటు. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం కదా. సో అప్పుడే కదా బాడీ స్టేబుల్లో ఉంటుంది, స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటే రైట్ హ్యాండ్ ఫోర్సెస్ షుడ్ బి ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ ఫోర్సెస్. సో లెఫ్ట్ హ్యాండ్ ఫోర్సెస్ FA అండ్ FB ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ FB ఉంది, FB ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ FA ఉంటుంది, FA ఉంటుంది. సో ఓవరాల్గా ఈక్వేషన్ ఏమైంది? ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి P ఉంది, సో P ఈజ్ ఈక్వల్ టు టోటల్గా ఏమవుతుంది? FA ప్లస్ FB అంతేనా కదా. P ఈజ్ ఈక్వల్ టు FA ప్లస్ FB. సో వాటి FA ప్లస్ FB వచ్చిన తర్వాత ఫ్రిక్షన్ ఫోర్స్ కన్సిడర్ చేస్తే వాటి యొక్క రియాక్షనల్ ఫోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇండివిజువల్గా ఎలా రాస్తామంటే ఈ FA విల్ బి ఈక్వల్ టు స్మాల్ f ఇంటూ RA అని చెప్పేసి రాస్తాం. సిమిలర్లీ FBని ఎలా రాస్తామంటే స్మాల్ f ఇంటూ RB అని చెప్పేసి రాస్తాం. సో F ఇంటూ RA ప్లస్ F ఇంటూ RB. సో Fని కామన్ తీస్తే ఏమొస్తుంది? అప్పుడు ఓవరాల్గా F ఇంటూ RA ప్లస్ RB వస్తుంది. ఈ RA ప్లస్ RB ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ వెయిట్ ఆఫ్ ద వెహికల్. ఎలా చెప్పాము? ఇప్పుడు చూడండి, ఇందాక మనం హారిజంటల్ ఫోర్సెస్ ఈక్విలిబ్రియం తీసుకున్నాం, ఇప్పుడు వర్టికల్ ఫోర్సెస్ ఈక్విలిబ్రియం తీసుకుందాం. చూడండి, ఇక్కడ వర్టికల్లీ ఏమవుతుంది? RA అనే ఫోర్స్ డెవలప్ అవుతుందా లేదా, అండ్ ఇక్కడ RB అనే ఫోర్స్ డెవలప్ అవుతుందా లేదా. ఓకే, సో అప్పుడు W ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పి రాయొచ్చు? W డౌన్వర్డ్స్, RA RB అప్వర్డ్స్. సో ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు RA ప్లస్ RB అని రాయొచ్చా లేదా? సో అది. సో అప్పుడు RA ప్లస్ RB ఏదైతే అప్టైన్ అయ్యిందో మనకు, దాన్ని మనం ఎలా రాస్తాం? Wగా రాస్తాం. సో ఓవరాల్గా P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు F ఇంటూ W, క్యాపిటల్ W. ద సెంట్రిఫ్యూగల్ రేషియో P/W will be equal to F. In other words, when the centrifugal ratio attains a value equal to the quotient of lateral friction, అంటే స్మాల్ fకి ఈక్వల్ ఎప్పుడైతే అవుతుందో, ఓకే, there is a danger of lateral skidding. అప్పుడు ఏమవుతుంది? స్కిడ్డింగ్కి డేంజర్ ఉంటుంది, స్కిడ్ అవ్వడానికి డేంజర్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే సెంట్రిఫ్యూగల్ రేషియో వచ్చేసి B/2Hకి ఈక్వల్ ఉంటుంది అప్పుడు ఓవర్ టర్న్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే సెంట్రిఫ్యూగల్ రేషియో అనేది లాటరల్ కోషంట్ ఫ్రిక్షన్కి ఈక్వల్ ఉంటుందో అప్పుడు స్కిడ్డింగ్కి డేంజర్ ఉంటుంది, స్కిడ్డింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది.
సో థర్స్ టు అవాయిడ్ ఓవర్ టర్నింగ్ అండ్ లేటరల్ స్కిడ్డింగ్, ఈ రెండింటిని అవాయిడ్ చేయాలి. ఓవర్ టర్నింగ్ని అండ్ లేటరల్ స్కిడ్డింగ్ని అవాయిడ్ చేయడానికి సెంట్రిఫ్యూగల్ రేషియోని మనము ఎప్పుడు B/2H కంటే అండ్ F కంటే కూడా లెస్ దాన్గా ఉంచుతాము. సో F ఈజ్ లెస్ దాన్ B/2H, generally the vehicle would skid and not overturn. B/2H is less than, if B/2H is less than F, then vehicle would overturn on the outer side before skidding. సో సింపుల్గా లాజిక్ గుర్తుంచుకోండి. సో B/2H అనేది ఓవర్ టర్నింగ్ సంబంధించింది, అంతేనా, ఇందాక మనం చూసాము. అండ్ F అనేది ట్రాన్స్ఫర్ స్కిడ్డింగ్ ఎఫెక్ట్కి సంబంధించింది. F అనేది ట్రాన్స్ఫర్ స్కిడ్డింగ్ ఎఫెక్ట్కి సంబంధించింది. సో ఏ వాల్యూ అయితే ఎక్కువ అయిపోతుందో ఆ ఎఫెక్ట్ అనేది తక్కువ అయిపోతుంది. ఏ వాల్యూ అనేది ఎక్కువ అయిపోతుందో, ఓకేనా, దానికి సంబంధించిన డేంజర్ అనేది తక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు B/2H అనేది ఎక్కువగా ఉంది. సో దీనికి సంబంధించిన డేంజర్ ఎఫెక్ట్ ఏంది, ఓవర్ టర్నింగ్ ఎఫెక్ట్. సో దట్ మీన్స్ నాట్ ఓవర్ టర్న్. ఇక్కడ చూడండి, B/2H ఈజ్ లెస్ దాన్ F. సో దీంట్లో తక్కువగా ఏముంది, B/2H ఉంది. సో ఏదైతే తక్కువగా ఉంటుందో దాని యొక్క డేంజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో B/2H అనేది ఓవర్ టర్నింగ్స్, F అనేది లేటరల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ట్రాన్స్ఫర్స్ సైడ్ ఎఫెక్ట్కి సంబంధించింది. సో దేని వాల్యూ అయితే ఎక్కువ ఉంటుంది దాని యొక్క డేంజర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ సో నేనేం చెప్పాను, దేని యొక్క వాల్యూ తక్కువగా ఉంటుందో దానికి సంబంధించిన ఎఫెక్ట్ యొక్క డేంజర్ ఎక్కువ అయిపోతుంది. సో B/2H అనేది ఇక్కడ ఓవర్ టర్నింగ్ ఎఫెక్ట్ కదా. సో ఓవర్ టర్నింగ్ ఎఫెక్ట్కి సంబంధించిన వాల్యూ అనేది తక్కువగా ఉంది కాబట్టి దాని యొక్క డేంజర్ అనేది ఎక్కువ అయిపోవాలి. సో దట్ మీన్స్ ఓవర్ టర్నింగ్ ఎఫెక్ట్. సో ద వెహికల్ వుడ్ ఓవర్ టర్న్ ఆన్ ద అవుటర్ సైడ్ బిఫోర్ స్కిడ్డింగ్ అయ్యే ముందు ఓవర్ టర్నింగ్ అనేది ఇది చేస్తుంది. సో ఇవి 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి. దాని తర్వాత సూపర్ ఎలివేషన్ నెక్స్ట్ టాపిక్లో మనం ఎంటర్ అయ్యాం ఇప్పుడే. సో సూపర్ ఎలివేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ యాంగిల్ అనమాట. సో ఇన్ ఆర్డర్ టు కౌంటరాక్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ టు రెడ్యూస్ ద టెండెన్సీ ఆఫ్ ద వెహికల్ టు ఓవర్ టర్న్ ఆర్ స్కిడ్ అవ్వడానికి, అంటే స్లిప్ అవ్వడానికి, ఓవర్ టర్న్ అంటే స్లిప్ అవ్వడం అనమాట. సో స్లిప్ అవ్వడానికి, స్కిడ్ అవ్వడానికి టెండెన్సీని రెడ్యూస్ చేయడానికి అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సూపర్ ఎలివేషన్. సో దీన్ని మనం క్యాంట్ అని చెప్పేసి కూడా పిలుస్తాము. ఇన్ ఆర్డర్ టు కౌంటరాక్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ రెడ్యూస్ ద టెండెన్సీ ఆఫ్ ద వెహికల్ టు ఓవర్ టర్న్ ఆర్ స్కిడ్. సో ఈ సూపర్ ఎలివేషన్ ఎందుకు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని కౌంటరాక్ట్ చేయడానికి అండ్ అదేవిధంగా ఓవర్ టర్న్ ఆర్ స్కిడ్డింగ్ రెసిస్టెన్స్ని ఆర్ స్కిడ్డింగ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి. సో ఎలా చేస్తామంటే అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద పేమెంట్ ఈజ్ రైజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్నర్ ఎడ్జ్. అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద పేమెంట్ అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే, సో ఇది వచ్చేసి అవుటర్ ఎడ్జ్, ఇది వచ్చేసి ఇన్నర్ ఎడ్జ్, సైడ్ ఇన్నర్ ఎడ్జ్, ఇది అవుటర్ ఎడ్జ్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే, అంటే ఎక్కడైతే కర్వేచర్ వస్తుందో అటు సైడ్ రైస్ చేయబడే ఎడ్జ్ని అవుటర్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో అవుటర్ ఎడ్జ్ని విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ ఎడ్జ్ రైస్ చేయడమే ఈ యొక్క సూపర్ ఎలివేషన్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్నర్ ఎడ్జ్, దస్ ప్రొవైడింగ్ ఇట్ ట్రాన్స్ఫర్ స్లోప్ త్రూ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ ద హారిజాంటల్ కర్వ్. సో త్రూ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ ద హారిజాంటల్ కర్వ్. సో ఇది హారిజాంటల్ కర్వ్ ఇది ఒకటి. సో దీని లెంగ్త్ అలాంగ్గా మనము అవుటర్ ఎడ్జ్ని రైస్ చేయడము, ట్రాన్స్ఫర్ స్లోప్ని ప్రొవైడ్ చేయడాన్ని సూపర్ ఎలివేషన్. సో దిస్ ట్రాన్స్ఫర్స్ ఇంక్లినేషన్ టు ద పేమెంట్ సర్ఫేస్ ఇస్ నోన్ యాజ్ సూపర్ ఎలివేషన్ ఆర్ క్యాంట్ ఆర్ బ్యాంకింగ్. ఓకే, క్యాంట్ అని చెప్పేసి కూడా అంటాం, బ్యాంకింగ్ అని చెప్పేసి కూడా అంటాం. సో ఈ సూపర్ ఎలివేషన్ని స్మాల్ ఈతో డినోట్ చేస్తాము. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ద అవుటర్ ఎడ్జ్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ విడ్త్. సో దీనికి సంబంధించిన ఫార్ములా ఇవ్వడం జరిగింది. సో ఎలా తీసుకుంటామంటే, ఈ సూపర్ ఎలివేషన్ స్మాల్ ఈ రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ద అవుటర్ ఎడ్జ్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ విడ్త్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద హైట్ ఆఫ్ ద అవుటర్ ఎడ్జ్ అండ్ ఇది వచ్చేసి టోటల్ విడ్త్. సో స్మాల్ ఈ విల్ బి ఈజ్ ఈక్వల్ టు హైట్ అపాన్ టోటల్ విడ్త్. సో దట్ మీన్స్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఈ ఇంటూ బి అయ్యింది, అంతేనా కదా, ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ బి అయింది. సో దట్ ఈస్ వాట్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వెయిట్ కాంపోనెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వెయిట్ ఆఫ్ ద వెహికల్, దాని యొక్క వెయిట్ ఆఫ్ ద ఓన్ వెహికల్ అనేది వర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది దానికి బయట లాగడానికి ప్రయత్నిస్తుంది. సో హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటుంది. అండ్ వాటికి సంబంధించిన సైన్ కాంపోనెంట్స్, వాటికి సంబంధించిన యాంగిల్స్ మనం ప్రొవైడ్ చేసినట్టయితే, ఫోర్సెస్ని రిజాల్వ్ చేసుకున్నట్టయితే మనకి ఏమేమి వస్తాయి ఇంకా. సో ఇది వచ్చేసి యాక్చువల్గా ఈ టూ వచ్చేసి యాక్చువల్గా విత్ రెస్పెక్ట్ టు రోడ్ అనేవి, ఓకే, హారిజాంటల్గాను వర్టికల్గా ఉంది. ఇది విత్ రెస్పెక్ట్ టు రోడ్ హారిజాంటల్గా అండ్ ఇది విత్ రెస్పెక్ట్ టు రోడ్ హారిజాంటల్గా, ఇది విత్ రెస్పెక్ట్ టు రోడ్ వర్టికల్గా ఉంది. బట్ ఈ కాంపోనెంట్స్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకేం కావాలంటే విత్ రెస్పెక్ట్ టు ద వెహికల్ కావాలి, విత్ రెస్పెక్ట్ టు వెహికల్ హారిజాంటల్ కావాలి, విత్ రెస్పెక్ట్ టు ద వెహికల్ వర్టికల్ కావాలి, ఈ విధంగా. సో అది ఎలా వస్తుందంటే, దీని మధ్యలో ఉండే యాంగిల్ ఆల్ఫా అని చెప్పేసి అనుకుంటే, సో ఫోర్సెస్ని రిజాల్వ్ చేసుకుంటే అడ్జసెంట్ ఏదైతే
సైడ్ వస్తుందో అది డబ్ల్యూ కాస్ ఆల్ఫా అవుతుంది, అండ్ ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో అది డబ్ల్యూ సైన్ ఆల్ఫా అవుతుంది. సో ఇక్కడ దీని మధ్యలో కూడా ఆల్ఫా యాంగిల్ యాక్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే అడ్జసెంట్ సైడ్ ఏదైతే ఉందో అది పీ కాస్ ఆల్ఫా అవుతుంది. ఓకే, సో ఆల్ఫా ఎలా వచ్చిందంటే ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్, అంటే విత్ రెస్పెక్ట్ ఇక్కడ ఇదంతా అవుటర్ ఎడ్జ్ కదా, దీన్ని రైస్ చేసాము, అండ్ ఇక్కడ మధ్యలో ఫామ్ అయిన యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, సో ఆల్ఫా. సో అదే ఆల్ఫా ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ ఆల్ఫా ఫామ్ అవుతుంది, అండ్ ఇక్కడ ఆల్ఫా ఫామ్ అయితే ఇక్కడ కూడా ఆల్ఫా వస్తుంది. సో ఆ విధంగా డబ్ల్యూ కాస్ ఆల్ఫా అండ్ పీ కాస్ ఆల్ఫా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లో ఎంటర్ అయ్యాం, సూపర్ ఎలివేషన్. సో సూపర్ ఎలివేషన్ దీన్నే మనము క్యాంట్ అని చెప్పేసి కూడా అంటాము ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు కౌంటరాక్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ టు రెడ్యూస్ ద టెండెన్సీ ఆఫ్ ద వెహికల్ టు ఓవర్టర్న్ ఆర్ స్కిడ్, ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద పేమెంట్ ఇస్ రైజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్నర్ ఎడ్జ్. సో ఈ కింద ఉండే ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ విల్ బీ ఈక్వల్ టు 0 ఇన్ ఎనీ డైరెక్షన్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఫోర్సెస్ అవుతాయి కదా. సో లెఫ్ట్ సైడ్ ఏముంది, సో ఈ డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఉంది అంతేనా, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈ పీ కాస్ ఆల్ఫా అనేది ఉంది. పీ అంటే ఆల్రెడీ మనం ఇందాక అప్టైన్ చేసుకున్నాం, డబ్ల్యూ v² ఇంటూ క్యాపిటల్ ఆర్. ఓకే, సో ఈ రెండు ప్లేస్, మిగతాది ఇది ఎలా వచ్చిందంటే ఇది వర్టికల్ కాంపోనెంట్ అనమాట. దీన్ని మనము కోషంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్తో మల్టిప్లై చేస్తే ఇది కూడా మనం ఐడెంటికల్ టు హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది. సో ఏవైతే వర్టికల్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిని ఎఫ్తో మల్టిప్లై చేసి వేయాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్రెడీ డబ్ల్యూ కాస్ ఆల్ఫా ఉంది, ఇక్కడ డబ్ల్యూ కాస్ ఆల్ఫా ఆల్రెడీ ఉంది, ప్లస్ ఇంకోటి ఏముందంటే ఇక్కడ ఈ పీ ఏదైతే ఉందో దీనికి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి పీ కాస్ ఆల్ఫా అయితే వర్టికల్ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఇదే కదా ఎగ్జాక్ట్గా డబ్ల్యూ కాస్ ఆల్ఫా ఏదైతే ఉందో అదే పీ సైన్ ఆల్ఫా అవుతుంది, అదే దాని యొక్క ఆపోజిట్ సైడ్ కూడా అవుతుంది. సో పీ అంటే ఆల్రెడీ w(v²/gr) అని చెప్పేసి అన్నాను కదా, సో w(v²/gr) ఈ విధంగా ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకే, మూవింగ్ ఫర్దర్, నెక్స్ట్ టాపిక్ అనాలిసిస్ ఆఫ్ సూపర్ ఎలివేషన్. సో force acting on the vehicle while moving circular curve of radius or meters at speed of v in meter per second r. ఆ ఫోర్సెస్ని ఏమేమో ఇప్పుడు కన్సిడర్ చేస్తాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ P = w(v²/gr) వస్తుంది. ఇది ఎలా వస్తుంది, స్టార్టింగ్ మీకు చూపించాను కదా. సో P/W = g²/gr అంటే P = w(v²/gr). అదేవిధంగా P = w(v²/gr) వస్తుంది. యాక్టింగ్ హారిజాంటల్ అవుట్వర్డ్స్ త్రూ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ద వెయిట్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ త్రూ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. వెయిట్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీకి త్రూగా వర్టికల్లీ యాక్ట్ అవుతుంది. ఓకే, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్డ్ బిట్వీన్ ద వీల్స్ అండ్ ద పేమెంట్ కాంట్రాక్షన్స్ ట్రాన్స్వర్స్లీ అలాంగ్ ద పేమెంట్ సర్ఫేస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద కర్వ్. సో అలాంగ్ ద పేమెంట్ సర్ఫేస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ స్మాల్ ఎఫ్ కూడా యాక్ట్ అవుతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్. సో ఇందాక అప్టైన్ చేసిన ఈక్వేషన్ని మళ్ళీ ఇక్కడ రాశాను, w sin alpha plus f into w cos alpha plus w(v²/gr) sin alpha is equal to w(v²/gr cos alpha. సో ఇప్పుడు మనం సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని ఎలిమినేట్ చేయడానికి మనం కాస్ ఆల్ఫాతో బోత్ సైడ్ డివైడ్ చేద్దాం. ఓకే, సో కాస్ ఆల్ఫాతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా, ఇది టాన్ ఆల్ఫా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది టాన్ ఆల్ఫా అయిపోతుంది, టాన్ ఆల్ఫా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూని కామన్ తీసాం అనుకోండి, ఈ డబ్ల్యూ అండ్ ఈ డబ్ల్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. మిగతాది కాస్ ఆల్ఫా డివైడ్ చేస్తే ఇది టాన్ ఆల్ఫా అయిపోతుంది, అండ్ కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అండ్ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా మళ్ళీ ఇది టాన్ ఆల్ఫా అవుతుంది. సో కామన్ తీస్తే 1 - f టాన్ ఆల్ఫా. సో టాన్ ఆల్ఫా ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు v²/gr ఇంటూ 1 - f టాన్ ఆల్ఫా. అంటే ఎఫ్తో డివైడ్ అంటే ఎఫ్తో మల్టిప్లికేషన్ ఉన్న టర్మ్స్ని ఒకసారి తీసుకొచ్చేసాం అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఒక ఎక్స్ట్రా స్టెప్ ఏమొస్తుందంటే, ఇదైతే టాన్ ఆల్ఫా అయిపోతుంది, యాజ్ ఇట్ ఈస్ అర్థం టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, ఇది క్యాన్సిల్ అయిపోయింది 1, ప్లస్ ఇది w(v²/gr) అంటే w ఆల్రెడీ పోయింది, v²/gr టాన్ ఆల్ఫా ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 1 ప్లస్ v²/gr దట్ ఈజ్ ఈక్వల్ టు v²/gr కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా మీన్స్ అది క్యాన్సిల్ అయిపోతుంది, 1గా అయిపోతుంది. ఓకే, ఇది v²/gr సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా, ఇది టాన్ ఆల్ఫా, ఇక్కడ టాన్ ఆల్ఫాతో మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ వస్తున్నాం, టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఓకే w కాస్ ఆల్ఫా అంటే ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, v²/gr
GR tan alpha, ఇక్కడ ప్లస్ కదా ఉండేది, ఇట్ ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై GR గా మిగిలిపోతుంది. సో దీని నుంచి మనము సో ఇక్కడ ఏమైంది 1 ప్లస్ V స్క్వేర్ బై GR tan alpha ఉంది, ఇక్కడ ఓన్లీ V స్క్వేర్ బై GR ఉంది. సో V స్క్వేర్ బై GRని కామన్ తీసినట్టయితే ఇప్పుడు ఏమొస్తుంది మనకంటే 1 మైనస్ F tan alpha అవుతుంది. V స్క్వేర్ బై GRని కామన్ తీసినట్టయితే 1 మైనస్ F tan alphaతో మల్టిప్లై అవుతుంది. సో ఈ ఈని ఓకే, ఇక్కడ ఒక ఎఫ్ ఉంది ఆల్రెడీ. ఓకే, ఈ tan alpha ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది, ఈయనే కదా సూపర్ ఎలివేషనే కదా, tan alpha ఈజ్ నథింగ్ బట్ సూపర్ ఎలివేషన్. ఎందుకు ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్ఫా యాంగిల్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఆల్ఫా యాంగిల్ యాక్ట్ అవుతుంది. సో ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ బై అడ్జసెంటే కదా tan అంటే కూడా. సో హెన్స్ ఏమవుతుంది అప్పుడు tan alpha ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే సూపర్ ఎలివేషన్ ఈ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా ఈ వచ్చింది, tan alpha ఈ అయిపోతుంది, ఈ tan alpha ఈ అయిపోతుంది, ఈ tan alpha ఈ అయిపోతుంది. ఇంకా మిగతాది ఈ ప్లస్ ఎఫ్గా ఉంచుకుంటే మిగతాది V స్క్వేర్ బై GR ఇంటూ 1 మైనస్ FEగా అవుతుంది. అండ్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలంటే V స్క్వేర్ బై G ఇంటూ F ప్లస్ E. సో టోటల్గా E ప్లస్ F ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై GR అవుతుంది. అప్పుడు వీని మీటర్ పర్ సెకండ్లో మెజర్ చేసుకుంటే V స్క్వేర్ బై GR అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్ తీసుకుంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్ ఎలా తీసుకుంటారంటే దీని వాల్యూ 9.81. అండ్ ఇక్కడ V వచ్చేసి V ఆల్రెడీ మీటర్ పర్ సెకండ్లో ఉంది, దాన్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయడానికి 18/5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ దాని స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని కూడా స్క్వేర్ చేయాలి, అంటే 3.6 స్క్వేర్ అవుతుంది. సో ఓవరాల్గా ఈక్వేషన్ ఎంత వస్తుందంటే అప్పుడు సాల్వ్ చేసిన తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్ 127 R వస్తుంది. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు tan theta. ఓకే, F ఈజ్ ఈక్వల్ టు డిజైన్ వాల్యూ ఆఫ్ లేటరల్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.15 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్పీడ్ ఆఫ్ వెహికల్ V, రేడియస్ ఆఫ్ హారిజాంటల్ కర్వ్ R, mg acceleration due to gravity that is 9.8 meter per second square. So maximum in case of heavily loaded bullock carts and trucks carrying less dense materials like straw or cotton. ఒకవేళ బుల్లక్ కార్ట్స్, ట్రక్స్ లాంటివి హెవీ లోడెడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాని కానీ కాటన్ని కానీ లైట్ వెయిట్ మెటీరియల్స్ని క్యారీ చేస్తున్నాయి. అప్పుడు వాటి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది రిలేటివ్లీ హైగా ఉంటుంది. అండ్ అప్పుడు అది అంత సేఫెస్ట్గా ఉండదు. ఇట్ విల్ నాట్ బి సేఫ్ ఫర్ సచ్ వెహికల్స్ టు మూవ్ ఆన్ రోడ్ విత్ హై రేట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్. సో అటువంటప్పుడు ఎటువంటి ట్రక్స్ ఏవైతే ఉన్నాయో హెవీ లోడెడ్ వెహికల్స్ అవి ఏవైతే సూపర్ ఎలివేటెడ్ రోడ్స్ కలిగి ఉన్నాయో ఆ సూపర్ ఎలివేటెడ్ రోడ్స్ పైన మూవ్ అవ్వడానికి అంత వాటికి సేఫ్ కాదనమాట. ఎందుకంటే వాటి యొక్క స్లో స్పీడ్ వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నెగ్లిజిబుల్లీ స్మాల్గా ఉంటుంది. ఓకే, నెగ్లిజిబుల్లీ స్మాల్గా ఉంటుంది బుల్లక్ కార్ట్స్ కేసులో చూసుకున్నట్టయితే. సో కాబట్టి ఆ డేంజర్ని మనము అవాయిడ్ చేయడానికి అటువంటి ఎక్కువ లోడ్ అయిన స్లో మూవింగ్ వెహికల్స్ని అక్కడ రన్ చేపించకూడదు. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు లిమిట్ ద వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం అలవబుల్ సూపర్ ఎలివేషన్. సో అటువంటప్పుడు సూపర్ ఎలివేషన్ వాల్యూని లిమిట్లో ఉంచడానికి మనం ప్రయత్నించాలి స్లో మూవింగ్ వెహికల్స్కి. అంతే కదా, ఇప్పుడు ఏదైనా రోడ్ వచ్చింది, దాని యొక్క అవుట్ రేట్ అనేది ఈ విధంగా రేస్ చేస్తామన్నమాట. సో ఫాస్ట్గా వెళ్ళే వెహికల్ అయితే ప్రాబ్లం లేదు, వెళ్ళిపోద్ది. అదే స్లో మూవింగ్ వెహికల్ అయితే దాని యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది నెగ్లిజిబుల్గా ఉంటుంది. అప్పుడు ఇది ఈ సైడ్ ఇన్నర్ ఎడ్జ్ సైడ్ ఫాలో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో అది దానివల్ల కొలాప్స్ అయిపోతుంది, అంటే టర్న్ అనేది అయిపోతుంది. సో హెన్స్ డేంజర్ అనేది ఉంటుంది. సో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ హ్యాడ్ ఫిక్స్డ్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ ఇన్ ప్లెయిన్ అండ్ రోలింగ్ టెరైన్స్. ఇది ప్లాన్ కాదు, ప్లెయిన్ అండ్ రోలింగ్ టెరైన్స్ అండ్ స్నో బౌండ్ ఏరియాస్ 7%. సో ఐఆర్స్ ప్రకారంగా మ్యాక్సిమం సూపర్ ఎలివేషన్ అనమాట. హిల్లీ రోడ్స్ దగ్గర అయితే 10% సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. అర్బన్ రోడ్స్ దగ్గర అయితే 4% మ్యాక్సిమం ప్రొవైడ్ చేయాలి. సో మినిమం సూపర్ ఎలివేషన్ ఫ్రమ్ డ్రైనేజ్ కన్సిడరేషన్ చేసుకొని, అంటే మినిమం సూపర్ ఎలివేషన్ అనేది ప్రొవైడ్ చేయడం డ్రైనేజ్ ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ రైన్ఫాల్ పడిన తర్వాత ఆ వాటర్ అంతా అక్కడ అక్యుమిలేట్ అయిపోతుంది. సో దానికోసం మినిమం సూపర్ ఎలివేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నెసరీ టు హ్యావ్ ఎ మినిమం క్రాస్ టు డ్రైన్ ఆఫ్ ద సర్ఫేస్ వాటర్ ఇఫ్ ద క్యాలిక్యులేటెడ్ సూపర్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ద క్యాంబర్ ఆఫ్ ద రోడ్ సర్ఫేస్. క్యాంబర్ అంటే ఏదైతే మనం హైట్ ప్రొవైడ్ చేస్తామో, ఓకేనా, 1 పాయింట్ టు ద అదర్ పాయింట్. సో ఈ విధంగా కర్వ్ ఉంటుంది కదా, సో ఈ మొత్తం డిస్టెన్స్ని క్యాంబర్ అని చెప్పేసి అంటారు. దెన్ ద మినిమం సూపర్ ఎలివేషన్ టు బి ప్రొవైడెడ్ ఆన్ హారిజాంటల్ కర్వ్ మే బీ లిమిటెడ్ టు ద క్యాంబర్ ఆఫ్ ద సర్ఫేస్. సో క్యాంబర్ ఎంత ఉందో అంత సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయడానికి ఓకే మనకు పర్మిషన్ ఉంది. ఇకపోతే డిజైన్ ఏ విధంగా చేస్తామంటే బేసికల్లీ
4 స్టెప్స్లో చేస్తామన్నమాట డిజైన్ అనేది. సో సూపర్ ఎలివేషన్ ఫర్ 75% ఆఫ్ డిజైన్ స్పీడ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ నెగ్లెక్టింగ్ ద ఫ్రిక్షన్. సో 75%కి డిజైన్ స్పీడ్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే డిజైన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ చేస్తాం మనము 75% ఆఫ్ డిజైన్ స్పీడ్కి చేస్తాం. సో అప్పుడు 75% అంటే 0.75తో వెలాసిటీని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు ఏమవుతుంది, ఓవరాల్గా ఈక్వేషన్ ఇలా అప్టైన్ అవుతుంది. సో 0.75 v²/127r. 120 ఈ v²/127r ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్స్లో ఏ విధంగా అప్టైన్ చేసుకుంటామో చెప్పాము. సో అదేవిధంగా 75% తీసుకున్నప్పుడు క్యాంట్ అనేది ఇంత వస్తుంది. ఒకవేళ 7%కి కానీ లిమిట్ చేసినట్టయితే సూపర్ ఎలివేషను. సో ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఈ యాజ్ స్టెప్ 1 exceeds 0.07 దెన్ ప్రొవైడ్స్ మ్యాక్సిమం సూపర్ ఎలివేషన్ ఈక్వల్ టు 0.07. ప్రొసీడ్ విత్ స్టెప్ 3 or 4. సో 3 or 4లో మనకి ఏం చెప్పబడిందంటే ఈ ఈజ్ ఈక్వల్ టు v²/127r. దాంట్లో నుంచి మనం మ్యాక్సిమం వాల్యూ అంటే 7%ని రిమూవ్ చేయాలి కదా, 7%కి లిమిట్ చేయాలి ఫ్రిక్షనల్ ఫోర్స్ కోసము. సో కాబట్టి ఈ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా v²/127r. ఈ ఈజ్ ఈక్వల్ టు 0.07 అయితే ఈ అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, v²/127r - 0.07. If the value of f is calculated is less than 0.15, then the super elevation of 0.07 is safe for design speed. ఒకవేళ ఎఫ్ అనేది 0.15కి వస్తే అప్పుడు మనం తీసుకున్న లిమిట్ పెట్టిన 0.07 అంటే 7% అనేది సేఫే అన్నమాట. ఒకవేళ కాకపోతే రెస్ట్రిక్టెడ్ స్పీడ్ యాజ్ గివెన్ ఇన్ స్టెప్ 4. దాంట్లో మనం ఏం చేస్తామంటే, సో చూడండి, ఈ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు v²/127r. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూ 0.07గా అండ్ ఎఫ్ వాల్యూ 0.15గా తీసుకుంటాం. సో ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై కన్సిడరింగ్ ద డిజైన్ కోషంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్. సో దీంట్లో రెండింటిని కన్సిడర్ చేస్తాం. ఒకటి వచ్చేసి ఈ వాల్యూ కూడా కన్సిడర్ చేస్తాం అండ్ ఎఫ్ వాల్యూ కూడా కన్సిడర్ చేస్తాం. అప్పుడు ఓవరాల్గా va²/127r అవుతుంది. ఇఫ్ ద అలౌడ్ స్పీడ్ యాజ్ క్యాలిక్యులేటెడ్ అబోవ్ ఈజ్ హయ్యర్ దెన్ ద డిజైన్ స్పీడ్ దెన్ ద డిజైన్ ఈజ్ అడిక్వేట్ అండ్ ప్రొవైడ్స్ సూపర్ ఎలివేషన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 0.07. ఒకవేళ అబోవ్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో అది డిజైన్ స్పీడ్ కంటే హయ్యర్గా ఉందనుకోండి, అప్పుడు డిజైన్ అనేది సరిపోతుంది అండ్ సూపర్ ఎలివేషన్ 0.07కి ఈక్వల్గా ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ అలౌవబుల్ స్పీడ్ అనేది డిజైన్ స్పీడ్ కంటే లెస్ దాన్గా ఉంది, ఓకే, ద స్పీడ్ ఈస్ లిమిటెడ్ టు ద అలౌడ్ స్పీడ్ VA kmph క్యాలిక్యులేటెడ్ అబోవ్ అండ్ అప్రోప్రియేట్ వార్నింగ్ సైన్ అండ్ స్పీడ్ లిమిట్ రెగ్యులేషన్ సైన్ ఆర్ ఇన్స్టాల్డ్ టు రెస్ట్రిక్ట్ అండ్ రెగ్యులేట్ ద స్పీడ్. ఎప్పుడైతే అలౌవబుల్ స్పీడ్ అనేది డిజైన్ స్పీడ్ కంటే తక్కువగా వచ్చేస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ అది డేంజర్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెస్ట్రిక్టెడ్ బోర్డ్స్తో వార్నింగ్ సైన్స్తో మనం ఏం చేస్తామో రెగ్యులేట్ చేస్తాం అన్నమాట అక్కడ ట్రాఫిక్ని. సో ఈ వీడియోలో అంతవరకే. స్టే ట్యూన్డ్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్.